హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే పొన్నగంటాకు ఫ్రై అయితే చూపించబోతున్నాను. ఇది కంటి చూపుకి చాలా మంచిదండి. ముందుగా కాడలు లేకుండా ఆకు అయితే ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా పెంకులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకునైతే గనక వేసేసుకోవాలి. ఇప్పుడు ఆకంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి అయితే కొద్దిసేపు ఉంచేయాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. దీనికి వాటర్ ఏం పట్టదు, వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఉంటుంది కదా, దాంతోనే వేగిపోతుంది. ఇలాగా బాగా అంతా వేగిపోయిన తర్వాత ఇది పల్లీల పొడి అండి, ఇదైతే వేసేసుకోవాలి. అయితే వేయించుకున్న పల్లీలు, కారము, ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను అంతే. ఈ పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుందండి. ఈ ఆకు మీకు దొరికితే కనుక కనీసం వీక్లీ వన్స్ అన్నా వండుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఇంకా హెల్త్కి మంచిది, కంటి చూపుకి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.